లలిత తెలుగు వంటలకు స్వాగతం। ఈ రోజు మనం తయారు చేయబోతున్నాం ఎంతో టేస్టీగా ఉండే మేక కాళ్ళ కర్రీ। అంటే దీని పాయ కర్రీ అంటారు। ఓన్లీ నేను మేక కాళ్ళు మాత్రమే తీసుకున్నాను। ఇది ఇలా తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి ఒక 5-6 సార్లు కడగాలి। దానిలో డస్ట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుందాం। ఇలా నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను। దీన్ని ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి ఈ ముక్కలనేటి మొత్తంగా వేసుకోవాలి। అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 4 లవంగా, 4 ఇలాచీలు, 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక 10-15 వరకు మిరియాలు వేసుకోవాలి। 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని మనం ఒక 8 నుండి 10 విజిల్స్ వరకైనా ఉడికించుకోవచ్చు। ఎందుకంటే కొన్ని లేతగా ఉంటాయి, కొన్ని ముదురుగా ఉంటాయి। ముదురుగా ఉంటే అంత ఎక్కువ టైం పడుతుంది మనకు, అందుకని మనము ముక్కలు ఉడికినవి లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి। ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు మాత్రం ఉండనివ్వాలి। ఇప్పుడు ఒక కొబ్బరి ముక్కను ఇలా స్టవ్ మీద మనం కాల్చుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। కాల్చి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి। ఇప్పుడు నేను ఇవి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ముదురుగా అనిపించింది నాకు, అందుకని 10 విజిల్స్ వరకు ఉండనిచ్చాను। ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 4 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి। ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో మనం ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది। ఇది పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి। ఇది పూర్తిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి। అలాగే మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలి। ఈ ముక్కలు అనేది ఉడికిందా లేదా అని మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి। ఇది ఎంత బాగా ఉడికితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది। గ్రేవీ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ బోన్ ఉడకడం వల్ల ఇందులో ఉన్న సారం అంతా ఆ సూప్లోకి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది। మరి హెల్దీ ఫుడ్ కూడా ఇది। ఈ ముక్కలన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కాల్చి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరిని, అది మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి। ఇలా కాల్చుకొని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మనము షాపుల్లో దొరికే పొడి మాత్రం అస్సలు వాడకూడదు। అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి। మనము ఫస్ట్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని ఇందులో కూడా ఇప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది। అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇలా మసాలా అంతా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి। ఒక 2-3 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే ముక్కకి ఈ మసాలా అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే ఈ మిగిలిన మనం సూప్ అనేది ఉన్నది కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా ఒకసారి పూర్తిగా కలుపుకుందాం। అలాగే మనకు గ్రేవీకి ఎంత అవసరమో దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను। మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా థిక్గా ఉండాలి అనుకుంటే సరిపోతుంది। వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాల వరకు ఇలా ఉడికించుకుందాం। చూసారా, చాలా బాగా కుక్ అయిపోయింది। ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోవచ్చు। అలాగే మనకు ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి। కర్రీ అనేది చిక్కబడింది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయినట్టే। ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి ఇలా కలుపుకుందాం। ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయా కర్రీ రెడీ। దీన్నైతే చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి। దీన్ని జొన్న రొట్టెతో కానీ రైస్లో కానీ చాలా అమోఘంగా ఉంటుంది। ఇది ఇంకా నాన్ వెజ్ ప్రియులకైతే పండగే, అంత చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను। దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి। మరిన్ని వంటల కోసం లలిత తెలుగు వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను। ధన్యవాదాలు।